గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించిన ధురంధర్ అనే సినిమా ప్రతి భారతీయుడి నరాల్లో దేశభక్తిని నింపిన విషయం మనందరం చూసాం. ఒక సామాన్య పంజాబీ యువకుడిని ఎంచుకొని మన సరిహద్దులకు ముప్పుగా మారిన శత్రువులను ఏరిపారేయడానికి మన దేశం చేసిన రహస్య ఆపరేషన్ ఆ కథలో భాగంగా చూసాం. కరాచీలోని అండర్ వరల్డ్ మాఫియాను, భారత్పై కుట్రలు పన్నే ఉగ్రవాదుల్ని ఆ యువకుడు ఎలా వేటాడాడు అన్నది మనం గమనించాం. కానీ అక్కడ కథ ముగిసిపోయింది అంటే లేదు. అసలు యుద్ధం అక్కడే మొదలైంది. అందుకే ఇప్పుడు దానికి సీక్వెల్గా ధురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 రాబోతోంది. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే సినిమా కూడా. అందుకే అటు పాక్తో పాటుగా గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చేసేశారు. ఇక్కడున్న ఇంటి దొంగలు కూడా ఈ సినిమాపై కువిమర్శలు చేస్తూనే ఉన్నారు. వారికి అది అలవాటే. కారణం ఏమిటి అంటే, పాక్కి చైనాకి ఏమన్నా అయితే ఈ ద్రోహులు, ఇక్కడున్న ఇంటి దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు తట్టుకోలేరు. ఇక్కడే ఉండి అక్కడి వారిది అదే మోస్తారు. ఈ సినిమాను భారతీయుడు ఎందుకు చూడాలి అంటే, ఇందులో కేవలం వినోదం మాత్రమే కాదు, మన దేశం పట్ల మనకున్న బాధ్యత ఉంది. ఇదివరకు మన దేశంపై దాడి జరిగితే సహించేవాళ్ళం. కానీ ఇప్పుడు సరిహద్దులు దాటి వెళ్ళి శత్రువు స్థావరాల్లోనే వాళ్ళని అంతం చేసే దమ్మున్న భారతాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఘర్ మే గుస్కే మారెంగే అనే డైలాగ్ వింటుంటే ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఉరి వంటి అద్భుతమైన దేశభక్తి చిత్రాన్ని అందించినటువంటి ఆదిత్య ధర్ ఈ కథను వాస్తవ సంఘటనలతో, అలాగే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేసినటువంటి రహస్య ఆపరేషన్ల ఆధారంగా మలిచారు. మన సైనికులు, ఏజెంట్లు తెర వెనుక పడేటటువంటి కష్టాన్ని, వారి త్యాగాల్ని ఈ సినిమా కళ్ళకు కడుతుంది. రణవీర్ సింగ్తో పాటుగా మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది. దేశం పట్ల విద్వేషం చిమ్మే సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఇలాంటి సినిమాల్ని మనం తప్పకుండా ఆదరించాలి. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో మార్చి 19న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మన దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టేటటువంటి వీరులకు మనమిచ్చే నిజమైన నివాళి కూడా ఇదే అవుతుంది.